హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది. అదేంటంటే వెరిఫైడ్ ATLG టోకెన్స్ యూజర్స్ వ్యాలెట్ లోకి రావటం. ఇది చిన్న విషయం కాదు, ఇది ప్రాజెక్ట్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే స్టేజ్. అందుకే ఇప్పుడంతా ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రైస్ ఎంత ఉండవచ్చు. ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్తాను, ప్రైస్ ఎలాగా ఉంటుంది, ప్రైస్ ఎవరి మీద బేస్ అవ్వకుండా ఎవరు కంట్రోల్ చెయ్యరని ఎందుకు చెప్తున్నారు, మనం క్రిప్టో ప్రాజెక్ట్స్ ప్రైజింగ్ లో ఎలా ఆలోచించాలి. సో వాచ్ టిల్ ది ఎండ్. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ చేసుకుందాం. ఇంటర్లింక్ కోర్ టీమ్ ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ప్రైస్ ని కంట్రోల్ చేయము, మ్యానిపులేట్ చేయము. అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలి అంటే ప్రైస్ పూర్తిగా మార్కెట్ చేతుల్లో ఉంటుంది. ఇక్కడ 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ప్రైస్ ని డిసైడ్ చేస్తాయి. డిమాండ్, కొనేవాళ్ళు ఎంతమంది, సప్లై, అమ్మేవాళ్ళు ఎంతమంది, అడాప్షన్, ప్రాజెక్ట్ యూజర్స్ ఎంతమంది, అండ్ ప్రాజెక్ట్ యూసేజ్. ఎక్కువ మంది కొనాలనుకుంటే ప్రైస్ పెరుగుతుంది, ఎక్కువ మంది అమ్మేస్తే ప్రైస్ పడిపోతుంది. ఇది సింపుల్ మార్కెట్ రూల్. ఇప్పుడు టోకెన్స్ వ్యాలెట్స్ లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? చాలా మంది ఎగ్జైట్మెంట్ లో వెంటనే అమ్మేస్తారు, ఎందుకంటే ఇప్పుడే ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు సప్లై పెరుగుతుంది, ప్రైస్ కొంచెం డౌన్ అవ్వచ్చు. ఇది నార్మల్, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇంకో సైడ్ లో ఏముంది? లాంగ్ టర్మ్ హోల్డర్స్. వాళ్ళు ఏమంటారు? ప్రాజెక్ట్ స్ట్రాంగ్ గా ఉంది, వెయిట్ చేద్దాం. వాళ్ళు హోల్డ్ చేస్తే సప్లై తగ్గుతుంది, మెల్లగా ప్రైస్ స్టెబిలైజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకో వెరీ ఇంపార్టెంట్ విషయం, రియల్ వాల్యూ అంటే ఏమిటి? ప్రైస్ హైప్ వల్ల కాదు, ప్రాజెక్ట్ యూసేజ్ వల్ల వస్తుంది. ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ లో రియల్ లైఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే, బిజినెస్ యూజ్ చేస్తే, ఎకో సిస్టమ్ గ్రో అయితే అప్పుడు ప్రైస్ న్యాచురల్లీ పెరుగుతుంది. అంటే కమ్యూనిటీ ప్లస్ అడాప్షన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ప్రైస్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఒపీనియన్ డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమంది ప్రైస్ త్వరగా పెరుగుతుంది అంటారు, ఇంకొంతమంది ఫస్ట్ డౌన్ అవుతుంది తర్వాత పెరుగుతుంది అంటారు. రెండు కరెక్ట్ కావచ్చు, ఎందుకంటే ఇది ఓపెన్ మార్కెట్. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ప్రైస్ ని ఎవరు కంట్రోల్ చేయరు, మార్కెట్ డిసైడ్ చేస్తుంది. అండ్ లిస్టింగ్ అయ్యేదాకా ప్రైస్ ఎంత ఉండవచ్చు అనేది ఎవరు చెప్పలేరు. చెప్పినా అది ఒక ప్రిడిక్షన్, ఒక అంచనా మాత్రమే. పేషియన్స్ గా ఉన్న వాళ్ళే విన్ అవుతారు. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టోకెన్స్ వచ్చిన తర్వాత ప్రైస్ ఎలాగా ఉంటుంది అనుకుంటున్నారు? మీ దగ్గర ఎన్ని ATLG కాయిన్స్ ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఎవరైతే ప్రైజింగ్ గురించి అడుగుతున్నారో మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే స్మార్ట్ ఇన్ క్రిప్టో, stay active, keep mining, keep shining. Jai Hind.